కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ వరంగల్ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. నారాపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి. వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఓరుగల్లు అభివృద్ధికి 4170 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ముమునూరు ఎయిర్పోర్టును సాధించామన్నారు కోమటిరెడ్డి. ఢిల్లీ, బెంగళూరు తరహాలో ముమునూరు ఎయిర్పోర్టును డెవలప్ చేస్తామన్నారు. ఇప్పటికే వరంగల్లో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ నెలలో 3 రోజులు, ఢిల్లీలో 27 రోజులు హైదరాబాద్లా. అంటే దేశానికి మినిస్టర్లా, మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు. ఒకసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊర్లో పండుకొని పొద్దున కాళ్ళు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఏదో వాళ్ళ ప్రాంతం, గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు, అక్కడక్కడ సిటీలో వాళ్ళకున్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియా బతికింది. కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి, భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా, సంఘంకి వెళ్ళి దామరచెల్ల వరకు పండుకొని క్షేమంగా హైదరాబాద్ రమ్మని చెప్పండి. వస్తారో కృష్ణాలో పడేస్తారో మూసిలో పడేస్తారో మాకు తెలియదు. ఈ పోయినోరందరూ